నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. శిబు సోరెన్, ధర్మేంద్రకు మరణానంతరం పద్మభూషణ్. రాష్ట్రం నుంచి 7గురికి పద్మశ్రీ పురస్కారాలు. మామిడి రామారెడ్డి సహా పలువురికి దక్కిన గౌరవం. మమ్ముట్టికి పద్మభూషణ్, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ. రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కు వరించిన పురస్కారాలు. సీఎంని బొగ్గు స్కామ్ నుంచి తప్పించేందుకు భట్టి ప్రయత్నిస్తున్నారన్న బీఆర్ఎస్. ప్రజలను మభ్యపెట్టేలా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ధ్వజం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృతదేహాల వెలికితీత. బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం. భవనం యజమాని అరెస్ట్. నాగర్ కర్నూలు జిల్లా ముచ్చెర్లపల్లెలో విషాదం. నీటి కుంటలో పడి 3 చిన్నారుల మృతి. కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అందించనుంది. తెలుగులో దిగ్గజ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీలు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. కేరళకే చెందిన కేటీ థామ్స్, సాహితీవేత్త పి నారాయణ్ కు కూడా పద్మ విభూషణ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్ కు ఎన్ రాజాం కు పద్మ విభూషణ్ ప్రకటించింది. ప్రముఖ గాయని ఆల్కా యాగ్నిక్, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం వైద్య రంగంలో తమిళనాడుకు చెందిన కల్లిపల్లి రామస్వామి పళనిస్వామి, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కళల విభాగంలో మలయాళం దిగ్గజ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల రంగంలో మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండేకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించింది. సామాజిక సేవా రంగంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం మయిలనందన్, కళల రంగంలో కర్ణాటకకు చెందిన శకవర్ధిని గణేష్ కు 3వ అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం ప్రజా వ్యవహారాల విభాగంలో వీకే మల్హోత్రాకు పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. వాణిజ్య రంగంలో ఉదయ్ కోటక్, ప్రజా వ్యవహారాల రంగంలో కేరళకు చెందిన వల్లాపల్లి నటేషన్, క్రీడారంగంలో విజయ్ అమృతరాజ్ పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం 113 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం వారిలో 45 మంది అన్సంగ్ హీరోలకు ఎంపిక చేసింది. సినీ రంగానికి సంబంధించి ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ మాధవన్ కు పద్మశ్రీలను ప్రకటించింది. క్రీడా రంగంలో రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, హాకీ క్రీడాకారిణి సవితా పూనియాకు పద్మశ్రీలు అందిస్తామని తెలిపింది.
ఈ ఏడాది 45 మంది మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. సాహిత్యంలో కర్ణాటకకు చెందిన అంకెగౌడ పద్మశ్రీ అందుకోనున్నారు. సిసిఎంబి శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజుకు పద్మశ్రీ దక్కింది. మహారాష్ట్రకు చెందిన ఆర్మిడా ఫెర్నాండెజ్, మధ్యప్రదేశ్కు చెందిన భగవదాస్ రైక్వార్, జమ్మూ కశ్మీర్కు చెందిన బ్రిజ్లాల్ భట్లకు సైతం ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన చిరంజీవి యాదవ్, గుజరాత్ కు చెందిన ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యాలు సైతం పద్మశ్రీ అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాల్లో రాష్ట్రం నుంచి 7గురికి దక్కింది. సహకార రంగంలో విశేష కృషి చేసిన మామిడి రామారెడ్డిని మరణానంతరం పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా శంషాబాద్. గతేడాది రామారెడ్డి కన్నుమూశారు. పశుపోషణ, పాడి రంగంలో సహకార సంస్థల ఆధారిత వృద్ధికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. దేశంలో జన్యు పరిశోధనల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన కుమారస్వామి తంగరాజుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 3 దశాబ్దాలుగా జన్యు పరిశోధనల్లో ఎన్నో మైలురాళ్లను నెలకొల్పారు. వైద్య రంగంలో విశేష కృషి చేసినందుకు గూడూరు వెంకట్రావుకు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, చంద్రమౌళికి పద్మశ్రీని కేంద్రం ప్రకటించింది. కళారంగంలో తనదైన ముద్ర వేసిన నృత్యకారిణి దీపికారెడ్డి, వైద్య రంగంలో విశేష సేవలందించిన విజయ్ ఆనంద్ రెడ్డి, సేవా రంగంలో యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కు పద్మశ్రీ దక్కింది. సహకార రంగంలో విశేష కృషి చేసిన మామిడి రామారెడ్డిని మరణానంతరం పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా శంషాబాద్. గతేడాది రామారెడ్డి కన్నుమూశారు. పశుపోషణ, పాడి రంగంలో సహకార సంస్థల ఆధారిత వృద్ధికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. స్వయంగా సహవికాస సంస్థను ఏర్పాటు చేసి గ్రామాల్లో జీవనోపాధిని మెరుగుపరిచారు. పశుపోషణ, పాడి నిర్వహణ, ఆర్థిక పరిపాలన అంశాల్లో రైతులకు శిక్షణ అందించారు. మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను ప్రోత్సహిస్తూ దూరదృష్టి కలిగిన నాయకుడిగా మామిడి రామారెడ్డి తనదైన ముద్ర వేశారు. ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు నుంచి స్ఫూర్తి పొందిన రామారెడ్డి సహకార సంస్థల విస్తృతికి విశేష కృషి చేశారు. రాజేంద్రనగర్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా సహకార సంఘాల అభివృద్ధిలో రామారెడ్డి పాత్ర ఉంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఆయన ప్రత్యేక దృష్టితో పనిచేశారు. ప్రభుత్వ జోక్యం లేకుండా సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తిని సాధించడానికి ఉద్యమాన్ని నిర్మించారు. ఇందుకోసం న్యాయ పోరాటం సైతం చేశారు. ఆయన పోరాట ఫలితంగా 1995లో ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం వచ్చింది. కేంద్రం కూడా 2011లో సహకార సంఘాలకు రక్షణ కల్పిస్తూ చట్టం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. भगवान बिरसा मुंडा की जयंती के दिन 5वां जनजातीय गौरव दिवस मनाया तथा भगवान बिरसा मुंडा की 150वीं जयंती के उपलक्ष्य में मनाए गए उत्सव संपन्न हुए। आदि कर्मयोगी अभियान के माध्यम से जनजातीय समुदाय के लोगों में नेतृत्व क्षमता को निखारा गया। विगत वर्षों में सरकार ने जनजातीय समाज के गौरवशाली इतिहास से देशवासियों का परिचय कराने के लिए संग्रहालय के निर्माण सहित अनेक कदम उठाए। उनके कल्याण और विकास को प्राथमिकता दी गई है। राष्ट्रीय सिकिल सेल एनीमिया उन्मूलन मिशन के तहत अब तक 6 करोड़ से अधिक स्क्रीनिंग की जा चुकी है। एकलव्य मॉडल रेसिडेंशियल स्कूलों में लगभग 1,40,000 विद्यार्थी शिक्षा प्राप्त कर रहे हैं तथा अनेक विद्यार्थी ने प्रतियोगी परीक्षाओं में उत्कृष्ट प्रदर्शन किया है। स्वास्थ्य और शिक्षा के ऐसे अभियान जनजातीय समुदाय की विरासत और विकास का समन्वय कर रहे हैं। धत्या व जनजातीय ग्राम उत्कर्ष अभियान तथा पीएम जनमन योजना के द्वारा
पीपीटीजी समुदाय सहित सभी जनजातीय समुदाय का सशक्तिकरण हुआ है। हमारे अन्नदाता किसान हमारे समाज के तथा अर्थव्यवस्था के मेरुदंड है। किसानों के परिश्रमी पीढ़ियों ने हमारे देश को खाद्यान्नों में आत्मनिर्भर बनाया है। किसानों के परिश्रम के बल पर ही हम कृषि आधारित उत्पादों का निर्यात कर पा रहे हैं। अनेक किसानों में सफलता के अत्यंत प्रभावशाली उदाहरण प्रस्तुत किए हैं। किसान भाई बहनों को अपने उत्पादों का उचित मूल्य मिले, रियायती ब्याज पर ऋण मिले, प्रभावी बीमा सुरक्षा मिले, खेती के लिए अच्छे बीज मिले, सिंचाई की सुविधाएं मिले, अधिक उत्पादन के लिए उर्वरक उपलब्ध हो, उन्हें आधुनिक कृषि पद्धतियों से जोड़ा जाए तथा जैविक खेती को बढ़ावा दिया जाए। इन सभी विषयों को प्राथमिकता दी जा रही है। पीएम किसान सम्मान निधि के द्वारा किसान भाई बहनों के योगदान को आदर दिया जा रहा है तथा उनके प्रयासों को संबल प्रदान किया जा रहा है। दशकों से गरीबी के साथ जूझ रहे करोड़ों देशवासियों को गरीबी की सीमा रेखा से ऊपर लाया गया है। साथ ही ऐसे प्रयास किए जा रहे हैं कि वे पुनः गरीबी से पीड़ित न होने पाए। अंत्योदय की संवेदना को कार्य रूप देने वाले विश्व की सबसे बड़ी योजना पीएम गरीब कल्याण अन्न योजना इस सोच पर आधारित है कि 140 करोड़ से अधिक आबादी वाले हमारे देश में कोई भी भूखा ना रहे। इस योजना से लगभग 81 करोड़ लाभार्थियों को सहायता मिल रही है। गरीब परिवारों के लिए बिजली, पानी तथा शौचालय की सुविधा से युक्त 4 करोड़ से अधिक पक्के घरों का निर्माण करके उन्हें गरिमापूर्ण जीवन जीने तथा आगे बढ़ने का आधार प्रदान किया गया है। गरीबों के कल्याण के हित में किए गए ऐसे प्रयास महात्मा गांधी के सर्वोदय के आदर्श को कार्य रूप देते हैं। विश्व की सबसे बड़ी युवा आबादी हमारे देश में है। गर्व की बात है कि हमारे युवाओं में असीम प्रतिभा है। हमारे युवा उद्यमी, खिलाड़ी, वैज्ञानिक और प्रोफेशनल्स देश में नई ऊर्जा का संचार कर रहे हैं तथा विश्व स्तर पर अपनी पहचान बना रहे हैं। आज बड़ी संख्या में हमारे युवा स्वरोजगार की सफलता के प्रभावशाली उदाहरण प्रस्तुत कर रहे हैं। हमारे युवा ही हमारे राष्ट्र की विकास यात्रा के ध्वजवाहक है। मेरा युवा भारत या माई भारत टेक्नोलॉजी की सहायता से संचालित एक अनुभव आधारित शिक्षा व्यवस्था है। ये युवाओं को नेतृत्व और कौशल विकास सहित कई क्षेत्रों में उपलब्ध अवसरों के साथ जोड़ती है। हमारे देश में स्टार्टअप की प्रभावशाली सफलता का प्रमुख श्रेय हमारे युवा उद्यमियों को जाता है। युवा पीढ़ी की आकांक्षाओं पर केंद्रित नीतियों और कार्यक्रम के बल पर देश के विकास को गति मिलेगी। मुझे विश्वास है कि वर्ष 2047 तक विकसित भारत के निर्माण में युवा शक्ति की प्रमुख भूमिका रहेगी। प्यारे देशवासियों, भारत विश्व की सबसे तेज गति से बढ़ने वाली बड़ी अर्थव्यवस्था है। विश्व पटल पर अनिश्चितता के बावजूद भारत में निरंतर आर्थिक विकास हो रहा है। हम निकट भविष्य में विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने के लक्ष्य को प्राप्त करने के दिशा में आगे बढ़ रहे हैं। సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు భట్టి విక్రమార్క శతవిధాలా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పై భట్టి అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నైనీ బ్లాక్ కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ పైనే బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఓబీ వర్క్స్ లో సైట్ విజిట్ విధానం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని భట్టి విక్రమార్కకు హరీష్ రావు సవాల్ విసిరారు. పారదర్శకత, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన వారికి హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులకు కోల్ టెండర్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు సహాయక చర్యలు కొనసాగించిన వివిధ శాఖల బృందాలు భవనం సెల్లార్లో చిక్కుకుని సజీవ దహనమైన 5 మృతదేహాలను బయటకు తీసుకొచ్చాయి. విగత జీవులుగా కనిపించిన ఆత్మీయులను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో సహాయక బృందాలు 20 గంటలు పైగా శ్రమించి 5 మృతదేహాలను వెలికితీశాయి. భవనం సెల్లార్లో మంటలకు తోడు దట్టంగా అలుముకున్న పొగ ధాటికి విగతజీవులైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘంగా కొనసాగిన సహాయ చర్యల్లో హైడ్రా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా 9 విభాగాల అధికారులు పాల్గొన్నారు. భవనంలో చిక్కుకున్న వారి కోసం సెల్లార్కు రంధ్రం చేసి ఆక్సిజన్తో పాటు సిబ్బంది లోపలికి వెళ్లి అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారి మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. భవనం కాపలాదారుడు యాదయ్య కుమారులు 12 ఏళ్ల ప్రణీత్, 8 ఏళ్ల అఖిల్ ఇద్దరూ సెల్లార్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు బీబీ, అక్కడే పనిచేసే ఇంతియాజ్, హబీబ్ సెల్లార్లోకి వెళ్లారు. క్షణాల్లో అగ్నికీలలు వేగంగా వ్యాపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో వారంతా మంటల్లో చిక్కుకుని కుటుంబాలకు దూరమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి మృతదేహాలను వెలికితీసిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. మొన్నటి వరకు తమతోనే కలిసి సరదాగా గడిపిన వ్యక్తులు నిర్జీవంగా మారడంపై వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అంటే ఎట్లా తలిగింది ఏంలే, మాకు ఎవ్వరికి తెలియదు. మేమందరం ఎవరి దగ్గర సడన్ గా జరిగిపోయింది. మేము పని చేస్తున్నాం, మాకు తెలియదు. మేము సడన్ గా చూసి కిందికి వచ్చేసినాం. దాని తర్వాత అప్పటి నుంచి బయటనే ఉన్నాం. ఇదే పరిస్థితి. ప్రణీత్, అఖిల్ వాచ్మెన్ అమ్మ ఒక ఆమె, పెద్ద 8 years 12 years వాళ్ళు కూడా లోపలికే పోయారు. వాళ్ళు కూడా ఇక్కడనే పని చేస్తారు. అంతా స్టాఫే ఇక్కడ, అంతే. పిల్లలు ఉన్నారని లోపలికి పోయారు. వాళ్ళు తీసుకెళ్ళి అంత మంట లేకుండే అప్పుడు తీసుకొద్దామనే తక్కువ ఉన్నదని పోయారు. వచ్చే వరకు వాళ్ళు లోపలికి పోయే వరకు మంట ఎక్కువ అయిపోయింది. దారి లేదు. సెల్లార్లోకి పోయారు. అక్కడ నుంచే రావాలి. వాళ్ళకి దారి దొరకలేక రాలేకపోయారు. ఈ పొగ వల్ల వాళ్ళకి కనిపిస్తలేదు, అట్లా రాలేకపోయారు. నా మనవలు, నేను నాయనమ్మను, అమ్మమ్మ నా మనవలు బంగారం ఉన్నట్టురు నాయన. అక్కడనే ఉండిపోయారు నాయన. మేము ఊళ్ళో ఉంటాము, ఇక్కడ ఉంటారు. సంక్రాంతికి రమ్మంటే అమ్మమ్మ ఇంటికి పోతాం అన్నారు. 4 బిడ్డ అన్నాము. సోమవారం నాడు సాయంత్రం నా కొడుకు డ్యూటీ చేసి సాయంత్రం తోలుకొని వచ్చి తోలిపోయిండు. తల్లి ముందర వచ్చింది, అమ్మ మేము రాము, ఇప్పుడు సోమవారం వస్తాం మమ్మీ, అమ్మమ్మ దగ్గర ఇంకా 2 రోజులు ఉంటాం అన్నారు. ఉన్నారయ్యా, ఉంటే మా బిడ్డ అని ఉంచుకున్నా. నా కొడుకు పిల్లగాడు ఇల్లు వస్తారని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోలే పండుగ. నాకు ఇన్నే ఉన్నారు. నాయనా పిల్లలది నీ దండ పెడతా, పిల్లల మాకు చూపించాలని ఆయన. నాకు అన్నం లేదు, నీళ్ళు లేవు, నిప్పులు లేవు. జంట నగరాల్లోని భవన యజమానులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ మాన్సింగ్ సూచించారు. అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ ఉంది అంటే మ్యాట్రెసెస్ పెట్టుకున్నారు. దీస్ ఆర్ హైలీ
టాక్సిక్ అండ్ వెరీ డేంజరస్ కెమికల్స్. దాంతో ఈ మంటలు కొద్దిగా పెంచినాయి. స్ట్రక్చరల్ ఇంజనీర్ మొత్తం ఈ పరీక్షలు చేశారు. బిల్డింగ్ ఈజ్ సేఫ్, దేర్ ఈస్ నో రిస్క్ యాజ్ ఆఫ్ నౌ టు ద బిల్డింగ్. అది రెసిడెన్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది హై రైజ్ కావచ్చు, అది చిన్న బిల్డింగ్ కావచ్చు, ఇటువంటి కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు. మీరు దయచేసి మాకు అప్రోచ్ అవ్వండి. మా టీం మీ ఏరియాకి వస్తుంది, ఇన్స్పెక్ట్ చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు, డూస్ అండ్ డోంట్స్ ఇస్తారు. ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి దాట్ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ ఇల్లీగల్ యాక్ట్. బేస్మెంట్ అనేది ఒకటే ఉద్దేశం అండి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పార్కింగ్. ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం బాసటగా నిలిచింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదం అత్యంత దురదృష్టకరమన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 5గురు మరణించడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఫర్నిచర్ దుకాణం యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఘటనకు కారణమైన షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నాంపల్లి అగ్ని ప్రమాదంపై మృతి చెందిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫర్నిచర్ షాపు యజమాని బచ్చా సతీష్ అరెస్టు చేసి బిఎన్ఎస్ 110 యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం సంభవించిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 2 రోజుల క్రితమే బిల్డింగ్ లిఫ్ట్ రిపేర్ జరిగిందని, అందులో వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతుందని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. ఇది సతీష్ బచ్చా అని వాళ్ళ ఫర్నిచర్ షాపు. దీనికి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ చాలా కష్టతరంగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే సతీష్ బచ్చా పైన కేసు చేయడము. ఫిర్యాదు వాళ్ళ వాచ్మెన్ యాదయ్య అనే తను, వాళ్ళ 2 పిల్లలు చనిపోయారు కదా, తన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓనర్ పైనే చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ మరియు మేజర్ సెక్షన్లు పెడుతూ అతని పైన కేసు చేయడం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద ఉన్న నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి 3 చిన్నారులు మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, రజని దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగోలేదని పిల్లలను తీసుకుని సొంతూరుకు వచ్చారు. ఊరి సమీపంలోని పొలానికి వెళ్లిన సిరి, స్నేహ, శ్రీమన్యు ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. 3 చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ లో గంజాయి ముఠా దాడిలో గాయపడ్డ ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్ కు తరలించారు. సౌమ్యను కారుతో ఢీకొట్టిన 2 నిందితులను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్య యుద్ధంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ అభివర్ణించారు. బలమైన రాజకీయ శక్తులతో తమ పార్టీ పోరాటం చేయబోతుందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ప్రజాస్వామ్య యుద్ధంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేను ఎదుర్కొనే సత్తా టీవీకేకు మాత్రమే ఉందని విజయ్ తెలిపారు. డీఎంకేను దుష్టశక్తితో పోల్చిన ఆయన అంతకుముందు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకేను అవినీతి శక్తిగా అభివర్ణించారు. ఆ 2 శక్తులు తమిళనాడును పాలించడానికి వీల్లేదని పేర్కొన్నారు. తమిళ ప్రజలను రక్షించుకోవడం, రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న ఆయన ఎవరికీ తలగ్గబోమని తేల్చి చెప్పారు. పార్టీ గుర్తుగా విజిల్ను ఈసీ కేటాయించాక జరిగిన ఈ సమావేశంలో ఆయన విజిల్ ఊది కార్యకర్తలను ఉత్సాహపరిచారు.